Good morning, all. In yesterday's class, we were discussing about perfect competition and price output determine features of the perfect competition market and how to determine the price. Okay, so in yesterday's class, we are stopped on the topic market period. Okay, so in yesterday's we are concluded with the market period. So now let's continue with the market period. So in market period, very short span of the time. So that means only a few hours or few days or few weeks only. The demand is, the goods are only utilized only in a short span of time. Okay, that's why it is only having some little bit time only. Okay, after that they are damaged. Okay, so that's why it is called as perishable goods. Okay, so పెరిషబుల్ గూడ్స్ అయి ఉంటాయి. అంటే పెరిషబుల్ గూడ్స్ అంటే ఏంటి, త్వరగా పాడైపోతాయి. సో కాబట్టి వాటికి మార్కెట్ అనేది మనకు వాటి డిమాండ్ ఉంటుంది కానివ్వండి, కానీ అవి ఎప్పటికప్పుడు తెచ్చుకుని మనం ఉపయోగించుకోవటమే కానీ మనం వాటిని ఎక్కువ రోజులు స్టోర్ చేయడానికి అవకాశం లేదు. ఓకేనా, సో అది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి వాటి డిమాండ్ అనేది కూడా మనకి చాలా తక్కువ టైం మాత్రమే ఉంటుంది అని చెప్పి చెప్తున్నాడు. అంటే ఉంటుంది కానీ ఆ రోజు వరకు, అంటే అవి ఆ రోజుకి అమ్మేసుకోవాలి, లేకపోతే పాడైపోతాయి. సో అలాంటి వాటన్నిటి మనం ఏం చేయాలి, ఇమీడియట్గా మనం వాటిని సేల్ చేసేసుకుని అమ్మేసుకోవాలి. అదే చెప్పాను కదా, నేను మీకు ఎగ్జాంపుల్స్ చాలా చెప్పాను. సో మీరు వెజిటబుల్స్ తీసుకుంటే వెజిటబుల్స్ అనేవి మీకు ఒక 2 రోజులు 3 రోజులు ఉంటాయి మార్కెట్లో. తర్వాత 3వ రోజుకి 4వ రోజుకి ఏమవుతాయి, పాడైపోతాయి. సో అప్పుడు ఏం చేయాలి, వాడు తక్కువగా అమ్మేసుకుని వెళ్ళాల్సిందే. సో అంటే అసలు వచ్చినా రాకపోయినా కూడా ఇక అవి పాడైపోతాయి కాబట్టి అనవసరంగా పడేస్తే రూపాయి కూడా రాదు. సో అప్పుడు ఏం చేయాలి, ఖచ్చితంగా అతను తక్కువ రేటుకి అమ్మాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అమ్ముకుంటాడు, తప్పదు. ఎందుకంటే ఇప్పుడు అతను 30 రూపాయలకు కొని మొత్తం పడేస్తే 30 రూపాయలు పోతుంది కదా, అదే అమ్మేసుకుంటే కనీసం 20 రూపాయలన్నా వస్తాయి కదా. సో కొంత మేరకు నష్టపోతాడు, కానీ మిగతా మొత్తం నష్టపోవడానికి ఛాన్సెస్ ఉండవు. సో అలా అనమాట. ఓకేనా, సో దాని గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం నిన్న. తర్వాత దానికి సంబంధించి ఇక్కడ మనకు ఒక గ్రాఫికల్ ఓకే, సో ప్రైజింగ్ అనేది ఎలా ఉంటుంది. సారీ, దెర్ ఈస్ ఎ టెక్నికల్ ప్రాబ్లమ్, ఇట్ విల్ బి డిస్కనెక్టెడ్. నౌ లెట్స్ కంటిన్యూ. సో ప్రైజింగ్ ఇన్ ద మార్కెట్ పీరియడ్. ఓకే, సో మార్కెట్ పీరియడ్లో ప్రైజింగ్ అనేది ఎలా ఉంటుంది అనేది కనుక మనం చూస్తే, ఇన్ ఫిగర్ 4.1 షోస్ దాట్ ద సప్లై కర్వ్ ఆఫ్ ద పెరిషబుల్ కమోడిటీస్ లైక్ ఫిష్ ఈజ్ పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ అండ్ అజ్యూమ్స్ ద ఫార్మ్ ఆఫ్ ఏ వర్టికల్ స్ట్రైట్ లైన్ SS. ఓకేనా, సో ఇక్కడ మనకు వర్టికల్ స్ట్రైట్ లైన్ ఒకటి ఉంది చూడండి, SS అని. ఓకేనా, సో నేను మీకు ఒకసారి ఒక్క నిమిషం ఇచ్చేయండి, చూపిస్తాను మీకు క్లియర్గా. ఓకే, సో ఇక్కడ కనుక మీరు చూస్తే ఈ SS అనే ఒక లైన్ ఉంది చూడండి, స్ట్రైట్ లైన్. ఓకేనా, SS అనే ఒక స్ట్రైట్ లైన్ ఉంది. సో SS అనే స్ట్రైట్ లైన్ మనకి ఏం తెలియజేస్తుందంట, సో ద పెరిషబుల్ సప్లై కర్వ్. అది SS అనేది ఏంటి, మనకు సప్లై కర్వ్ అనమాట. సో సప్లై కర్వ్ ఆఫ్ పెరిషబుల్ కమాడిటీస్ లైక్ ఫిష్ ఈజ్ పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్. అంటే ఫిష్ అనేది ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇన్ఎలాస్టిక్ అనమాట. అంటే సో అది మనకి ఎలా ఉంటుందో తెలియదు. మనం చెప్పుకున్నాం కదా, పర్ఫెక్ట్లీ ఇలా ఇన్ఎలాస్టిక్ అని, ఇలా ఇన్ఎలాస్టిక్ డిమాండ్ అని, ఎలాస్టిక్ డిమాండ్ అని చెప్పి ఇవన్నీ చెప్పుకున్నాం. సో పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ డిమాండ్ అంటున్నాడు. అందుకని దాన్ని మనం ఏం చేసాం, స్ట్రైట్ లైన్, వర్టికల్గా స్ట్రైట్ లైన్ అనేది ఫామ్ చేసాం. ఓకేనంటే దాని డిమాండ్ అనేది అలానే ఉంటుందండి, మారదు, పెద్దగా మార్పు ఏమి ఉండదు దాంట్లో. ఇన్ఎలాస్టిక్ ఎందుకని, ఇన్ఎలాస్టిక్ అంటే దాంట్లో ఏం చేంజ్ రాదు అని చెప్పి. ఓకేనా, ఎందుకంటే దాన్ని కొనేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు రెగ్యులర్గా. ఓకేనా, సో కాబట్టి దాంట్లో మార్పులు ఏమి రావు, కాబట్టి మనకు స్ట్రైట్ లైన్ ఫామ్ అయింది. సో లెట్ us సపోజ్ దట్ ద డిమాండ్ కర్వ్ ఫిష్ ఈస్ గివెన్ బై DD. ఓకే, సో మనం ఈ DD అనేది ఒక కరువు తీసుకోండి. DD అనే కరువు తీసుకుంటే కనపడుతుంది కదా మీకు, DD అనేది కరువు. డిమాండ్ కర్వ్ అండ్ సప్లై కర్వ్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్ ఎట్ పాయింట్ R. ఇక్కడ ఈ 2 పాయింట్లు మనం, అంటే ఇక్కడ P1 తీసుకోండి ప్రైజ్. ఓకేనా,
సో P1 అనేది ఏంటంటే మీకు ప్రైజ్ అనమాట. సో ప్రైజ్ అనేది మీకు P అనే దగ్గర ఉన్నప్పుడు అంటే ఫస్ట్ ప్రైజ్ అంటే P. సో P దగ్గర ఎలా ఉంది, ఇక్కడ సప్లై లైన్ని డిమాండ్ లైన్ ఇక్కడ క్రాస్ చేసింది, ఇంటర్సెక్ట్ చేసింది. సో ఈ పాయింట్ని మనం ఏమంటున్నాం, ఆర్ అంటున్నాం. ఇది ఇక్కడికి రావాలండి ఆర్ అనేది, పొరపాటున అక్కడ పడింది, ఇక్కడ ఉండాలి ఆర్ అనేది. సో తర్వాత ఇంకొక లైన్, ఇంకొక డిమాండ్ లైన్ ప్రైజ్ P1 దగ్గర, అంటే ప్రైజ్ పెరిగింది, P నుంచి P1కి పెరిగింది అనమాట ప్రైజ్ అనేది. ఓకేనా. సో ప్రైజ్ అనేది P నుంచి P1కి పెరిగినప్పుడు ఏమైంది, మీకు దానికి అనుగుణంగా మీకు సప్లైలో ఎటువంటి మార్పు లేదు, కానీ ప్రైజ్ మాత్రమే పెరిగింది. సో ఏమైంది, ఇక్కడ మీకు డిమాండ్ లైన్ ఇక్కడ ఇంటర్సెక్ట్ చేసింది అనమాట. ఓకేనా. సో ఈ పాయింట్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయిందో ఆ ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ని మనం ఏమంటాం, ఈక్విలిబ్రియం అంటాం. ఏమంటామండి, ఈక్విలిబ్రియం పాయింట్ అంటాం. ఓకేనా. సో ఇక్కడ ఏమంటున్నాం, డిమాండ్ కర్వ్ అండ్ సప్లై కర్వ్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్ ఎట్ పాయింట్ ఆర్ డిటర్మైనింగ్ ద ప్రైజ్ ఓపీ. సో ప్రైజ్ అనేది ఓపీ అంటే ఇక్కడ నుంచి ఓ నుంచి పీకి ఒక ప్రైజ్, ఓ నుంచి P1కి ఒక ప్రైజ్ రెండవది. ఇఫ్ ద డిమాండ్ ఫర్ ఫిష్ ఇంక్రీజెస్ సడన్లీ షిఫ్టింగ్ ద డిమాండ్ కర్వ్ అప్వార్డ్స్ టు DD. ఓకేనా. సో ఇప్పుడు ఏమైంది, మీకు డిమాండ్ అనేది పెరిగింది. ఓకేనా, ఫిష్కి డిమాండ్ పెరిగింది అనుకోండి, సడన్ గా ఇంక్రీజ్ అయింది అనుకోండి, షిఫ్టింగ్ ద డిమాండ్ కర్వ్ అప్వార్డ్స్ టు DD. సో అప్పుడు కర్వ్ D నుంచి D1 కర్వ్కి మూవ్ అయింది, ఇదిగోండి D1. ఓకేనా. సో అంటే D అనే కర్వ్ దగ్గర నుంచి D నుంచి D1కి మూవ్ అయిపోయింది, అంటే ఏమైంది, డిమాండ్ అనేది పెరిగింది. ఓకేనా. ద ఈక్విలిబ్రియం పాయింట్ షిఫ్ట్ ఫ్రమ్ R to R1. ఓకేనా. సో ఇది R నుంచి Rకి, ఇక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయింది. ఓకేనా. అండ్ ద ప్రైజ్ రైజెస్ టు OP. సో ప్రైజ్ అనేది ఎక్కడికి పెరిగింది, OP1. ఓకేనా. ఇక్కడ నుంచి ఇక్కడికి పెరిగింది, P నుంచి P1కి పెరిగింది అనమాట. ఓకేనా. సో ఇన్ దిస్ సిచ్యువేషన్ ప్రైజ్ ఈస్ డిటర్మైన్డ్ సోల్లీ బై ద డిమాండ్ కండిషన్, దట్ ఈస్ అన్ యాక్టివ్ ఏజెంట్. సో ఇక్కడ మనం డిమాండ్ను బట్టి ప్రైజ్ అనేది డిసైడ్ చేసుకోవటమే. అంటే డిమాండ్ పెరిగింది, ప్రైజ్ పెంచుకున్నావు, అంతేగా జరిగింది. సో కాబట్టి డిమాండ్, ఇది కామన్గా ఉన్నటువంటి ప్రిన్సిపలే కదా డిమాండ్. సో డిమాండ్ తగ్గితే అంటే ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుంది, అదేవిధంగా ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుంది అన్నాం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు, కొంచెం దానికి విభిన్నంగా ఉంది. చెప్పాం కదా కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయని చెప్పి. అందుకని మార్కెట్లో సడన్గా డిమాండ్ ఇంక్రీజ్ అయింది. మార్కెట్లో సడన్గా డిమాండ్ ఇంక్రీజ్ అయ్యేటప్పటికి ఏమైంది, మనం క్యాష్ చేసుకోవాలనుకుంటున్నాం. ఓకేనా. కాంపిటీషన్ ఉంది కాబట్టి పోటీ పడుతున్నారు, కొనడానికి పోటీ పడుతున్నారు. సో అప్పుడు ఏం చేస్తాం మనం అంటే, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుని మార్కెట్లో నా 3-4 అమ్ముతున్నారు అనుకోండి ఏదైనా మనకు కావాల్సిన ఐటమ్. సో వాడి దగ్గర ఒక్కడి దగ్గరే ఉంది, అప్పుడు ఏం చేస్తావు, నీకు ఐటమ్ కావాలి, వాడు ఎంత చేతో అంత కొంటావు కదా. మార్కెట్లో ఎవరి దగ్గర లేదని వాడికి తెలుసు, ముందుగానే తెలుసు కాబట్టి వాడు ఏం చేస్తున్నాడు, ఎక్కువ రేటు చెప్తున్నాడు. సో సారీ, there is a technical issue, it will be disconnected now. ఓకే. సో ఇప్పుడు ఏమైందండి, మనకు జనరల్గా కామన్ ప్రిన్సిపల్ ఏంటి, మనకు డిమాండ్ అనేది ఎలా ఉంటుంది, ప్రైస్ మీద డిటర్మైన్ ఉంటుంది. అంటే ప్రైస్ తక్కువ ఉంటే డిమాండ్ పెరుగుతుంది, ప్రైస్ ఎక్కువ ఉంటే డిమాండ్ తగ్గుతుంది. కానీ ఇక్కడ ఏమైంది, అనూహ్యంగా నీకు మార్కెట్లో డిమాండ్ ఉంది, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో మార్కెట్లో అమ్మేవాళ్ళు 3-4 ఉన్నారు, వాళ్ళు చెప్పినంత కొనాల్సిందే, మనకు వేరే ఆప్షన్ లేదు. ఓకేనా. ఖచ్చితంగా మనం వాళ్ళు చెప్పినటువంటి అమౌంట్ కొనాల్సిందే, ఇష్టమైతే కొనుక్కోండి లేకపోతే లేదు అంటాడు. ఓకేనా. సో ఇక్కడ మార్కెట్ పీరియడ్లో ఇలా ఉంటుంది అనమాట. ఓకేనా. ఎందుకంటే వాటికి డిమాండ్ అనేది కూడా వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం ఉంటుంది. అదేవిధంగా వాళ్ళు ఆ తక్కువ టైంలోనే వాళ్ళు దాన్ని క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, దట్స్ ఇట్. దిస్ ఈజ్ అబౌట్ మార్కెట్ పీరియడ్. తర్వాత ఇంకోటి దీనిలోనే సిమిలర్లీ ఇఫ్ ద డిమాండ్ ఫర్ ఏ ప్రోడక్ట్, ఇక్కడ చూడండి ఇందాకేమో ప్రైజింగ్ ఇన్ ద మార్కెట్ పీరియడ్ ఇది. ఓకేనా. ఈ గ్రాఫ్ వేరు, ఈ గ్రాఫ్ వేరు అండి, రెండు ఒకటి కాదు, రెండు డిఫరెన్స్ ఉంది, జాగ్రత్తగా గమనించండి. ఓకేనా. చేంజ్ ఇన్ సప్లై, ఓకే. సో ఇక్కడ మీరు చూస్తే కనుక దీంట్లో చేంజ్ ఇన్ సప్లై ఇన్ మార్కెట్ పీరియడ్. ఓకేనా. సో ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఎలా ఉంది, సప్లై అనేది మారుతుంది. ఇందాకేమో డిమాండ్ అనేది వేరీ అయింది, ఇక్కడ ఏమైంది, సప్లై వేరీ అవుతుంది. సో ఫస్ట్ మీకు ఓపీ దగ్గర నుంచి ప్రైస్ అనేది ఓపీకి పెరిగినప్పుడు ఇక్కడ చూడండి మీకు, సో సప్లై లైన్ అనేది ఇక్కడ ఎలా ఉంది, స్ట్రైట్ లైన్ గానే ఉంది.
మళ్ళీ సప్లై అనేది ఏమైంది, ఇంక్రీజ్ అయింది. ఓకేనా, అంటే ఎస్ నుంచి ఎస్కి షిఫ్ట్ అయింది. సో దాని తగ్గట్టుగా ఏమైంది, మీకు డిమాండ్ అనేది కూడా దాని తగ్గట్టుగానే పెరగాలి. ఓకేనా, సో కానీ ఇక్కడ ఏమైంది, మీకు ఈ ప్రైస్ దగ్గర ఇక్కడేమో హై ఉంది, ఇక్కడేమో డౌన్వర్డ్ స్లోపింగ్ వచ్చింది. ఓకేనా, ఇప్పుడు దాని గురించి చూడండి. చేంజ్ ఇన్ సప్లై ఇన్ మార్కెట్ పీరియడ్, అంటే మార్కెట్ పీరియడ్లో సప్లైలో చేంజ్ అనేది రావడం వల్ల ఎటువంటి వేరియేషన్స్ వస్తున్నాయో చూద్దాం. సిమిలర్లీ, if the demand for a product is given as shown in demand curve SS in figure 4.2, if the supply of the product decreases suddenly from SS to SS, అంటే S నుంచి కిందకి తగ్గింది, అంటే సప్లై అనేది ఇక్కడ చూడండి, ఇదేమో హై అనమాట. ఈ సప్లై హై నుంచి ఏమైంది, డౌన్ అయిపోయింది. ఓకేనా, ద ప్రైస్ ఇంక్రీజెస్ ఫ్రమ్ P to P1, ఎప్పుడైతే మార్కెట్లో సప్లై తగ్గిపోయిందో ఆటోమేటిక్గా ప్రైస్ అనేది ఏమైంది, మీకు చూడండి, ఇదిగోండి సప్లై ఇక్కడ నుంచి ఇక్కడికి తగ్గిపోయింది. సో ఇక్కడ తగ్గగానే ఏమైంది, తగ్గిన వెంటనే దానికి అనుగుణంగా సప్లై ఎప్పుడైతే తగ్గిపోయిందో అనూహ్యంగా ఏమైంది, డిమాండ్ ప్రైస్ పెరిగిపోయింది. ప్రైస్ పెరిగిపోవడంతో పాటు సో చేంజ్ ఇన్ సప్లై ఇన్ మార్కెట్ పీరియడ్. సో సప్లై అనేది ఏమైంది, మీకు చూడండి, ఇక్కడ ఎస్ నుంచి S1కి తగ్గేటప్పటికి ఏమైంది, ప్రైస్ అనేది పెరిగిపోయింది. దానికి అనుగుణంగా డిమాండ్ కూడా పెరిగిపోయింది. ఎందుకని, మార్కెట్లో డిమాండ్ బాగా ఉంది, సప్లై లేదు. సప్లై అనేది తగ్గిపోయింది. అంటే అంతకుముందు మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరికేది, కానీ ఇప్పుడు దొరకటంలా. దొరకనప్పుడు ఏమైంది, సప్లై తగ్గిపోయింది. అప్పుడు అందరూ ఎగబడతారు, కొనేవాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది, కొనాలనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఎక్కువ మంది ఉన్నప్పుడు ఏమవుతుంది, మీకు కొనాలనుకునే వాళ్ళు ఎక్కువ మంది అయిపోయినప్పుడు మీకు డిమాండ్ అనేది పెరిగిపోతుంది. అంటే నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలంటారు, ఎందుకంటే అవైలబుల్గా లేదు కాబట్టి. అప్పుడు దాన్ని ఏం చేస్తారు, అప్పుడు దాన్ని క్యాష్ చేసుకోవడానికి ప్రైస్ని ఇంక్రీజ్ చేస్తారు. సో ప్రైస్ విల్ బి ఇంక్రీజ్ టు P2 P1 అండ్ సప్లై ఈజ్ ఇంక్రీజ్డ్, సప్లై ఈజ్ డిక్రీజ్ టు S2 S1 అండ్ ద డిమాండ్ విల్ బి ఇంక్రీజ్డ్. ఓకేనా, జాగ్రత్తగా ఇంకొకసారి చూడండి ఏం చెప్తున్నాడు అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఓకేనా, సో సప్లై అనేది ఈ సప్లై అనేది మీకు ఎస్ నుంచి ఈ లైన్ నుంచి ఈ లైన్కి తగ్గినప్పుడు దానికి అనుగుణంగా ఏం జరిగింది అంటున్నాడండి. సో మీకు అల్టిమేట్గా ప్రైస్ అనేది పెరిగిపోయింది. సప్లై ఎప్పుడైతే మీకు ఎస్ అనే దగ్గర నుంచి ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి తగ్గడం జరిగిందో ఆటోమేటిక్గా ప్రైస్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడికి పెరగడం జరిగింది. దానికి అనుగుణంగా డిమాండ్ అనేది పెరగడం జరిగింది. ఓకేనా, సో దాన్ని బట్టి ఇక్కడ ఏం చేస్తున్నాడు, మార్కెట్లో అతనికి డిమాండ్ సప్లైని బట్టి డిమాండ్ ఉంది కాబట్టి, సో డిమాండ్ సప్లై ఆధారపడి ఉంటుంది కాబట్టి అతను ఆ సిచ్యువేషన్ని తనకి అనుగుణంగా మార్చుకోగలుగుతున్నాడు. ఓకేనా, సో అదనమాట ఇక్కడ చెప్తుంది. సో ఒకసారి చూడండి. సిమిలర్లీ, ఇఫ్ ద డిమాండ్ ఫర్ ఏ ప్రోడక్ట్ ఈస్ గివెన్ యాజ్ షోన్ ఇన్ డిమాండ్ కర్వ్ SS in figure 4.2, if the supply of the product decreases suddenly from SS to SS, the price increases from P to P1. In this case, price is determined by supply, the supply being an active agent. సో ఇక్కడ మనకు ప్రైస్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, సప్లై మీద, అంతే కదా. సప్లై అనేది తగ్గింది, తగ్గడంతో మనం ప్రైస్ని పెంచాం. ఎప్పుడైతే సప్లై పెరిగిందో మనం ప్రైస్ని తగ్గించుకున్నాం. ఓకేనా, సో కాబట్టి ఇక్కడ యాక్టివ్ ఏజెంట్ ఏంటండి, సప్లై. ఓకేనా, సప్లై మీద డిపెండ్ అయి ఉంది కాబట్టి సప్లై అనేది మనకు యాక్టివ్ ఏజెంట్ అవుతుంది. ఓకే, తర్వాత చూస్తే ఇన్ దిస్ కేస్ సప్లై కర్వ్ షిఫ్ట్స్ లెఫ్ట్ వర్డ్ కాజింగ్ ఇంక్రీజ్ ఇన్ ప్రైస్ ఆఫ్ ద రెడ్యూస్డ్ సప్లై గూడ్స్. సో ఇక్కడ ఏం చెబుతున్నాడు, సప్లై కర్వ్ షిఫ్ట్స్ లెఫ్ట్ వర్డ్ కాజింగ్ ఇంక్రీజ్ ఇన్ ప్రైస్ ఆఫ్ ద రెడ్యూస్డ్ సప్లై గూడ్స్. ఎందుకని మనకు ఈ సప్లై లైన్ అనేది మనకి ఏమైంది, లెఫ్ట్ వర్డ్ అంటే తగ్గింది, తగ్గడం అంటే ఇటు వెళ్ళింది, దానివల్ల ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది అని చెప్పి చెప్తా ఉన్నాడు. గివెన్ ద డిమాండ్ కర్వ్ DD అండ్ సప్లై కర్వ్ SS, ద ప్రైస్ ఈజ్ డిటర్మైన్డ్ ఎట్ OP. ఓకేనా, సో మనకి ఎక్కడైతే మనకి ఇంటర్సెక్ట్ అవుతున్నాయో, సో ఇదిగోండి ఇక్కడ డిమాండ్ లైను, ప్రైజు, సప్లై లైన్ మూడు ఇంటర్సెక్ట్ అయిపోయినాయి చూడండి. ఓకేనా, సో ఈ మూడు ఇంటర్సెక్ట్ అయినటువంటి పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ అనేది మనకి ఈక్విలిబ్రియం పాయింట్ అవుతుంది. దెన్ డిమాండ్ కర్వ్ రిమైనింగ్ ద సేమ్, డిమాండ్ కర్వ్ అనేది మాత్రం మీకు మార్పు ఏమి లేదు, అది అలానే స్ట్రైట్గా వచ్చేస్తూ ఉంది. తర్వాత దెన్ ద డిక్రీజ్ ఇన్ సప్లై షిఫ్ట్స్ ద సప్లై కర్వ్ టు ఇట్స్ లెఫ్ట్ టు SS. లెఫ్ట్కి షిఫ్ట్ అయింది కదా, తగ్గడం అనేది అంటే ఇటుకు రావాలి, పెరగడం అంటే ఇట్లా వైపు. కాన్సిక్వెంట్లీ ద ప్రైస్ రైజెస్ ఫ్రమ్ OP టు OP1. ప్రైస్ అనేది కూడా OP నుంచి OP1కి
ఇంక్రీజ్ అయింది. సో ఇక్కడ ప్రైస్ ఎంత అంటే ఇదిగోండి ఈ ప్రైస్ అనేది మనం ఇక్కడ చెప్తాం. ఇక్కడ ప్రైస్ ఎంత అంటే ఇదిగోండి ఈ ప్రైస్ ఇక్కడ. సో ఇక్కడ ఈ ప్రైస్ అన్నమాట. ఓకేనా? సో దట్స్ ఇట్. సో దిస్ ఈజ్ అబౌట్ మార్కెట్ పీరియడ్. ఓకేనా? సో ఐ హోప్ యు అండర్స్టాండ్. దెన్ నెక్స్ట్ టాపిక్, నెక్స్ట్ దాంట్లో మనం నిన్న ఈ ప్రైస్ అవుట్పుట్ డిటర్మినేషన్ లో మొత్తం 3 రకాలు ఉంటాయని చెప్పుకున్నాం. ఓకేనా? సో ఒకటి మార్కెట్ పీరియడ్, రెండవది షార్ట్ రన్, మూడవది లాంగ్ రన్. ఓకేనా? సో ఇప్పుడు దాని గురించి రెండవ దాని గురించి మనం మాట్లాడుకుందాం. షార్ట్ రన్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? ప్రైజింగ్ ఇన్ ద షార్ట్ రన్ ఈక్విలిబ్రియం ఆఫ్ ద ఫార్మ్. సో ప్రైజింగ్ ఎలా ఉంటుంది షార్ట్ రన్ లో, ప్రైజింగ్ అనేది ఎలా ఉంటుంది అనేది కనుక మనం చూస్తే, సో అంటే షార్ట్ పీరియడ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ వెరీ టు షార్ట్ టైం. సో షార్ట్ పీరియడ్ ఈస్ ద స్పాన్ ఆఫ్ టైమ్ సో షార్ట్ that existing plants cannot be extended and new plants cannot be erected to meet increased demand. సో ఇక్కడ ఏమవుతుంది, ఈ షార్ట్ పీరియడ్ లో మనకి తక్కువ టైం ఉంటుంది కాబట్టి షార్ట్ దట్ ఎగ్జిస్టింగ్ ప్లాంట్స్ కెనాట్ బి ఎక్స్టెండెడ్. మనం ఉన్నటువంటి ప్లాంట్ ని ఇక్కడ తక్కువ టైంలో ఎక్స్టెండ్ చేయడం కుదరదు. అదేవిధంగా న్యూ ప్లాంట్ కెనాట్ బి ఎక్స్ట్రాక్టెడ్ టు మీట్ ఇంక్రీజ్ డిమాండ్. అదేవిధంగా మార్కెట్ లో డిమాండ్ ఉంది కానీ మనకు ఉన్నటువంటి టైం తక్కువగా ఉంది కాబట్టి ఆ తక్కువ టైంలో మనం కొత్త ప్లాంట్ ని మనం ఏర్పాటు చేయడం కూడా మనం స్టార్ట్ చేయడం కూడా సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి హవెవర్ ద టైమ్ ఈజ్ అడిక్వేట్ ఎనఫ్ ఫర్ ప్రొడ్యూసర్స్ టు అడ్జస్ట్ టు సమ్ ఎక్స్టెంట్ దేర్ అవుట్పుట్ టు ద ఇంక్రీజ్ ఇన్ డిమాండ్ బై ఓవర్ వర్కింగ్ దేర్ ఫిక్స్డ్ కెపాసిటీ ప్లాంట్స్. సో కాబట్టి ఇక్కడ వాళ్ళ ముందున్నటువంటి ఒకే ఒక్క ఆప్షన్ ఏంటంటే కేవలం వాళ్ళు ఉన్నటువంటి తక్కువ టైంలో వాళ్ళకు ఉన్నటువంటి ప్లాంట్లోనే సాధ్యమైనంత మేరకు ఎక్కువ ప్రొడక్షన్ చేసుకోవడం అనేది వాళ్ళ ముందున్నటువంటి ఒకే ఒక ఆప్షన్. ఎందుకంటే ఉన్నటువంటి తక్కువ టైంలో కొత్తగా ప్లాంట్ని ఏర్పాటు చేయలేడు, ఉన్నదాన్ని ఎక్స్టెండ్ చేయలేడు. కాబట్టి అతనికి ఉన్నటువంటి ఒకే ఒక్క ఆప్షన్ ఏంటంటే, అంటే సడన్ గా డిమాండ్ పెరిగింది అంటే మార్కెట్లో ఈ ప్రోడక్ట్ కొనే వాళ్ళ సంఖ్య సడన్ గా పెరిగింది. దానికి అనుగుణంగా అతను వెంటనే తన కొత్త ప్లాంట్ని కట్టడం కానీ కొత్త ప్లాంట్ని ఉన్న ప్లాంట్ని ఎక్స్టెండ్ చేయడం కానీ చేయలేడు కదా. ఎందుకని? అతనికి అంత టైం లేదు. డిమాండ్ ఉంది. ఇప్పుడు నువ్వు కావాలన్న వాడికి ఇవ్వాలి కానీ నీ కోసం నువ్వు ఎప్పుడు నేను కొత్తగా ప్లాంట్ కట్టి అదంతా రెడీ అయ్యి నాకు ప్రొడక్షన్ చేసిస్తానంటే అప్పటిదాకా నీకు కస్టమర్ ఆగుతాడా? ఆగడు కదా. ఎందుకని? ఇప్పుడు సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. ఒక టీవీ కొనాలని ఒక కంపెనీ టీవీ కొనాలని నీకు సోనీ కంపెనీది కావాలనుకున్నావు. కానీ సోనీ కంపెనీ టీవీ కోసం నువ్వు ఆల్రెడీ ఒక 2 months వెయిట్ చేసావు. లేదన్నాడు. ఫస్ట్ వెళ్ళావు, లేదన్నాడు. సార్ ఒక 10 రోజులు ఆగండి వస్తుంది అన్నాడు. నీకు కావాల్సిన మోడల్ వెళ్ళావు, మళ్ళా అడిగావు, సార్ వచ్చిందా అన్నావు, రాలేదన్నాడు. సో అలా నీకు కనీసం ఒక 2 నెలలు 3 నెలలు గడిచిపోయింది అనుకున్నప్పుడు నీకేమైపోతుంది? ఆటోమేటిక్ ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుంది. అంతే కదా. ఎందుకని? నాకు దొరకడం లేదు, సో నేను ఎన్నాళ్ళు వెయిట్ చేశాను, ఇంకన్నాళ్ళు నేను ఆగుతానులే అని చెప్పి సర్లే ఏదో ఒకటి కొనుక్కున్నాను అని చెప్పి దాని తర్వాత నెక్స్ట్ క్వాలిటీ ఏదైతే ఉందో నీకు కావాల్సిన ఫీచర్స్ సో ఇలాంటి క్వాలిటీ ఉన్నటువంటిది, అంటే అలాంటి క్వాలిటీ ఎగ్జాక్ట్ గా లేకపోయినా ఎంతో కొంత దానికి దగ్గరగా ఉన్నదానికి నువ్వేం చెబుతావు? షిఫ్ట్ అయిపోతావు. అంతేగాని నువ్వు నాకు అదే కావాలి అని కూర్చుంటే అది వేరే విషయం. కానీ కొంతమంది ఎలా ఉంటుందంటే పరిస్థితి, వాళ్ళు సర్లే ఏదోటి అని చెప్పేసి ఎన్నాళ్ళని వెయిట్ చేస్తానని చెప్పి షిఫ్ట్ అయిపోతారు. ఓకేనా? అది మనకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి అలాంటి వాళ్ళని మనం పోగొట్టుకున్నాం. ఎందుకంటే మన కోసం వెయిట్ చేసి అతను కస్టమర్ పక్క వెళ్ళిపోయాడు. కాబట్టి అది మనకు ఒక విధంగా మనకి గుడ్ విల్ మనం అంటే అతనికి అందించలేకపోవటమే కదా, అది మనలో ఉన్నటువంటి ప్రాబ్లమే కదా. కాబట్టి సడన్ గా డిమాండ్ అనేది ఇంక్రీజ్ అయితే మనం అందించలేం. ఓకేనా? కాబట్టి అప్పుడు నువ్వేం చేయాలి? వెంటనే నీకున్నటువంటి ప్లాంట్ కెపాసిటీలోనే, నీకున్నటువంటి ఫిక్స్డ్ కెపాసిటీలోనే ప్లాంట్లోనే నువ్వు ఓవర్ వర్కింగ్ అంటే ఉన్నటువంటి దానిలో ఇంకా అదనంగా పని చేయించి, లేకపోతే నైట్ షిఫ్ట్లు కూడా చేయించు, ఎలాగోలా నువ్వు ఏం చేస్తావు అనేది అనవసరం. మ్యాన్ పవర్ పెంచుకుంటావో, మిషనరీ ఉన్న దాంట్లోనే మిషనరీ ఇంకోటి అడిషనల్గా తెప్పించుకుంటావో, లేదంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెట్టి చేసి ఒకేసారి డంప్ చేస్తావు, అది వేరే విషయం. సో ఎలాగైనా చేయండి. నువ్వు ఆ తక్కువ టైంలోనే నువ్వు నీ ముందున్నటువంటి ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే నువ్వు నీ యొక్క ప్రొడక్షన్ క్యాపబిలిటీని పెంచుకోవటం. ఓకేనా? ఆల్రెడీ చేస్తున్నటువంటి అది కాకుండా ఇంకా అదనంగా చేయడానికి ప్రయత్నం చేయటం. ఇన్ ద షార్ట్ రన్ దేర్ఫోర్ సప్లై కర్వ్ ఈజ్ ఎలాస్టిక్. సో సప్లై కర్వ్ అనేది ఇక్కడ ఎలా ఉంటుందనంటే ఎలాస్టిక్ గా ఉంటుంది అని చెప్పి చెప్తా ఉన్నాడు. సో ఫస్ట్ మనం ఇక్కడ చూస్తే కనుక దీని గురించి చూడండి. ఎంసీ అనేది మార్జినల్ కాస్ట్, ఏసీ అనేది యావరేజ్ కాస్ట్. అదేవిధంగా పి చూడండి ఇక్కడ ఎంసీ అనేది మార్జినల్ కాస్ట్, ఏసీ అనేది యావరేజ్ కాస్ట్, పి ఈక్వల్ టు ఎంఆర్ మార్జినల్ రెవెన్యూ, పి ఈజ్ నథింగ్ బట్ ప్రైస్. ఓకేనా? సో ఇప్పుడు మీరు ఎక్స్ యాక్సిస్ మీద ఏమో క్వాంటిటీ తీసుకున్నాడు, వై యాక్సిస్ మీద వచ్చేటికేమో ప్రైస్ అనేది తీసుకోవడం జరిగింది. ఓకేనా? సో ఇప్పుడు మీరు దీని గురించి ఏం చెప్తున్నాడో ఒకసారి
So figure 4.3 shows the average and marginal cost curves of the firm together with its demand curve. Okay, so ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఫిగర్ 4.3 షోస్ ద యావరేజ్ అండ్ మార్జినల్ కాస్ట్ కర్వ్స్ ఆఫ్ ద ఫర్మ్ టుగెదర్ విత్ ఇట్స్ డిమాండ్ కర్వ్. సో ఇక్కడ యావరేజ్ అండ్ మార్జినల్ కాస్ట్ కర్వ్స్ అనేది మనకి ఎలా ఉన్నాయి, ఇక్కడ డిమాండ్ కర్వ్ తోటి కలిసి ఉన్నాయి. డిమాండ్ కర్వ్ ఇన్ ఏ పర్ఫెక్ట్లీ కాంపిటేటివ్ మార్కెట్ ఈజ్ ఆల్సో ద యావరేజ్ రెవెన్యూ కర్వ్ అండ్ ద మార్జినల్ రెవెన్యూ కర్వ్ ఆఫ్ ద ఫర్మ్. ద మార్జినల్ కాస్ట్ ఇంటర్సెక్ట్ ద యావరేజ్ కాస్ట్ ఎట్ ఇట్స్ మినిమం పాయింట్. ఇక్కడ చూడండి జాగ్రత్తగా. సో ఏమంటున్నాడు, ద మార్జినల్ కాస్ట్ ఇంటర్సెక్ట్స్ ద యావరేజ్ కాస్ట్ ఎట్ ఇట్స్ మినిమం పాయింట్. ఓకేనా, సో మినిమం పాయింట్ దగ్గర మనకు మీట్ అవుతుందని చెప్పి చెప్తా ఉన్నాడు. సో ఒకసారి చూద్దాం దాని గురించి ఏంటి అనేది. ఓకేనా, సో ఒకసారి పై డయాగ్రామ్ లో చూడండి. సో ఇక్కడ ఎక్కడైతే ఈ యావరేజ్ కాస్ట్ మార్జినల్ కాస్ట్ ఎక్కడైతే ఇదిగోండి ఇక్కడ ఇంటర్సెక్ట్ అనేది చూసారా, 1 minute. సో ఇక్కడ ఇంటర్సెక్ట్ అయినాయి కదండి, ఈ పాయింట్ ఏదైతే ఉన్నాడు దాన్ని మినిమం పాయింట్ అంటున్నాడు. ఓకేనా, సో దట్ ఈస్ ద మినిమల్ పాయింట్. ఒకసారి చూడండి మళ్ళీ ఏం చెప్తున్నాడు. సో ఎక్కడైతే మనకు యావరేజ్ రెవెన్యూ కర్వ్ అండ్ ద మార్జినల్ రెవెన్యూ కర్వ్ ఆఫ్ ద ఫర్మ్, ద మార్జినల్ కాస్ట్ ఇంటర్సెక్ట్ ద యావరేజ్ కాస్ట్ ఎట్ ఇట్స్ మినిమం పాయింట్. ఓకేనా, so the U shape of the both the cost curves reflects the law of variable proportions operative in the short run during which the size of the plant remains fixed. సో ఈ ఎక్కడైతే మనకి యూ షేప్ వచ్చిందో చూడండి పైన. సో యూ షేప్ వచ్చింది కదా, ఈ యూ షేప్ అయితే ఎక్కడైతే వచ్చిందో యూ షేప్ అనేది మనకి ఏం తెలియజేస్తుందంటే లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్. అంటే మనకు ఏం చెప్తున్నాం, లా ఆఫ్ ఇంక్రీజింగ్ రిటర్న్స్ టు లా, తర్వాత లా ఆఫ్ డిక్రీజింగ్ రిటర్న్స్ టు రిటర్న్స్, అదేవిధంగా లా ఆఫ్ కాన్స్టెంట్ రిటర్న్స్. ఓకేనా, సో అంటే ఇక్కడ 3 అనమాట. సో 3 లాస్ ఉన్నాయి. లా ఆఫ్ ఇంక్రీజ్డ్, లా ఆఫ్ రిటర్న్స్ ఇంక్రీజ్డ్, తర్వాత లా ఆఫ్ రిటర్న్స్ డిక్రీజ్డ్, అదేవిధంగా లా ఆఫ్ రిటర్న్స్ కాన్స్టెంట్. అది మనం ఫస్ట్ యూనిట్లో మాట్లాడుకున్నాం. ఓకేనా, సో ఎకానమీస్ ఆఫ్ స్కేల్ దగ్గర మాట్లాడుకున్నాం. సో ఈ లా ఆఫ్ ఇంక్రీజ్డ్ రిటర్న్స్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ చెప్తున్నాయి. సో అంటే మనకి ఏమవుతుంది ఇక్కడ, ఎప్పుడైతే మనకు ఈ కరువు దాటిన దగ్గర నుంచి మార్జినల్ కాస్ట్ అనేదేమో యావరేజ్ కాస్ట్ కన్నా ఎక్కువ అయిపోతుంది, అదేవిధంగా ప్రైస్ అనేది మార్జినల్ రెవెన్యూ అనేది ఈక్వల్ అయిపోయినాయి. ఎక్కడైతే ఈ పాయింట్ వచ్చిందో చూడండి, ఈ పాయింట్ అక్కడ క్వాంటిటీ ప్లస్ ప్రైజు, సో ఎంసి ఈ 3 ఇక్కడ ఈక్వల్ అయినాయి చూడండి. సో బి అనే పాయింట్ దగ్గర ఈక్వల్ అయిపోయినాయి. సో ఈ బి అనే పాయింట్ దగ్గర ఈక్వల్ అయిపోతే ఏమైంది ఇక్కడ, దానివల్ల ప్రైస్ అనేది ఎంఆర్ అనేది ఈక్వల్ అయిపోయినాయి. సో ఇక్కడ చూడండి 2 పాయింట్లు, ఇక్కడ ఈ పాయింట్ ఈ పాయింట్ 2. సో 2 ఇక్కడ ఎంఆర్ కరువుని, ఎంఆర్ అనే కరువుని ఇక్కడ ఇంటర్సెక్ట్ చేస్తున్నాయి. ఎంఆర్ ఈక్వల్ టు పి. సో పి అండ్ ఎంఆర్ ఈక్వల్ టు సేమ్. అంటే దాని అర్థం ఏంటి, ఈక్విలిబ్రియం. అంటే ప్రైజు మార్జినల్ రెవెన్యూ ఈక్వల్ అయిపోయినాయి. అంటే మనం అమ్ముతున్నటువంటి కాస్ట్, మనకు వచ్చినటువంటి రెవెన్యూ, మనం పెట్టినటువంటి ఖర్చు అన్ని కూడా మనకి ఇక్కడ ఈక్వల్ అయిపోతున్నాయి. ఓకేనా, సో అంటే అక్కడ మనకి ఏమైంది, ఈక్విలిబ్రియం. అంటే అక్కడ మనకు లాస్ కానీ ప్రాఫిట్ కానీ ఏమీ ఉండదు. ఓకేనా, సో అంతా సమానం అయిపోతున్నాయి. సో అది ఆ పాయింట్ మనం ఈక్విలిబ్రియం పాయింట్ అని చెప్పి చెప్తూ ఉన్నాం. సో ప్రైజ్ అనేది ఏ విధంగా డిసైడ్ చేశాడు చూడండి, ఇక్కడ ఓసి అనేది ఒక ప్రైజు, ఓఏ అనేది ఒక ప్రైజ్ అనమాట. ఓకేనా, సో ఓసి అనే ప్రైస్ దగ్గర కూడా మనకు క్వాంటిటీ అలాగే ఉంది, ఇక్కడ కూడా క్వాంటిటీ అలాగనే ఉంది. కానీ మనకు ఓసి అనే ప్రైస్ దగ్గర ఏమో మనకు మార్జినల్ కాస్ట్ యావరేజ్ కాస్ట్ అనేది ఇక్కడ 2 ఈక్వల్ అయిపోయినాయి. ఓసి కిందే, అదే ఓసి పైకి దాటి వెళ్ళిన తర్వాత మనకి ఏమైపోయినాయి, సో ఇక్కడ మనకు 2 వేరువేరుగా అయిపోయినాయి. సో అంటే 2 కూడా ఒకదానికొకటి పెరగడం అనేది జరిగింది అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఓకేనా, సో ఇక్కడ మనం ఈ గ్రాఫ్ను చూస్తూ మనం అర్థం చేసుకోవాల్సింది ఇదేనమాట. ఓకేనా, సో అదే చెప్తున్నాడు ఇక్కడ. తర్వాత ద ఫార్మ్ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం. ఓకేనా, సో ద ఫార్మ్ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం ఎట్ ద పాయింట్ బి వేర్ ద మార్జినల్ కాస్ట్ కర్వ్ ఇంటర్సెక్ట్స్ ద మార్జినల్ రెవెన్యూ కర్వ్ బిలో. చూడండి ఏం చెప్పాడు ఇక్కడ, ద ఫార్మ్ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం ఎట్ ద పాయింట్ బి. అదే కదా నేను చెప్పింది, ఎక్కడ మనకి ఈక్విలిబ్రియం అవుతుంది, పాయింట్ బి దగ్గర ఈక్విలిబ్రియం అవుతుంది. వేర్ ద మార్జినల్ కాస్ట్ కర్వ్ ఇంటర్సెక్ట్స్ ద మార్జినల్ రెవెన్యూ కర్వ్ బిలో. సో అక్కడ మనకి ఇంటర్సెక్ట్ అనేది అయింది. ద ఫార్మ్ సప్లైస్ ఓక్యూ అవుట్పుట్. సో ఇక్కడ చూడండి మళ్ళీ, ద ఫార్మ్ సప్లైస్ ఓక్యూ అవుట్పుట్. ఓక్యూ అంటే ఇదే కదా అవుట్పుట్. సో అదనమాట. తర్వాత ఏం చెప్తున్నాడు, ద క్యూసీ ఈస్ ద యావరేజ్ కాస్ట్ అండ్ ద ఫార్మ్ ఎర్న్స్ టోటల్ ప్రాఫిట్ ఈక్వల్ టు ద ఏరియా షోన్ బై ఏబిసిడి. సో క్యూసీ అనేది మనకి ఏమైంది, యావరేజ్ కాస్ట్ అయింది. క్యూసీ అంటే ఏదండి, క్యూ
అదేవిధంగా సి ఇదిగోండి ఇది దీనికి సంబంధించి ఇదిగోండి ఈ పాయింట్ అనమాట. సో క్యూసి అనేది మనకి ఏమైంది, యావరేజ్ కాస్ట్ అయింది. సో దాని తర్వాత మనకు టోటల్ ప్రాఫిట్ ఈక్వల్ టు ద ఏరియా షోన్ బై ఏబిసిడి. టోటల్ ప్రాఫిట్ అనేది మనకి ఎంత వచ్చింది అనేది మనం చూడాలి అని అంటే, మనం తెలుసుకోవాలని అంటే ఏబిసిడి ఇదిగోండి ఈ రీజియన్ ఏదైతే ఉందో ఈ రీజియన్ మొత్తం కూడా మనకు ప్రాఫిట్ జోన్ కింద లెక్క అంటే ఏబిసిడి. సో ఈ 4 పాయింట్లకి మధ్యలో ఉన్నటువంటి ఏరియా మొత్తం కూడా that reflects the total profit of the organization, that indicates the total profit of the organization. Okay, so తర్వాత చూడండి, earlier to the point of equilibrium the firm does not attain the maximum profit. ఎక్కడైతే మనకు ఈక్విలిబ్రియం అనేది రీచ్ అయిందో అక్కడి నుంచి ఆ ఏరియా మొత్తం కూడా దాని కిందే మనకు ఈక్విలిబ్రియం కిందే మనకి ఏమైపోయింది, మనకు ప్రాఫిట్ అనేది రావడం జరిగింది. బట్ డస్ నాట్ అటైన్ ద మ్యాక్సిమం ప్రాఫిట్. ఎందుకని అక్కడ మ్యాక్సిమం ప్రాఫిట్ రాదు, మినిమం ప్రాఫిట్ అనేది మాత్రమే వస్తుంది. ఎప్పుడైతే మనకు ఆ ఈక్విలిబ్రియంకి దాటిందో అక్కడి నుంచి మనకి ఎక్కువ ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది, అదే చెప్తున్నాడు ఇక్కడ. ఓకేనా, సో డస్ నాట్ అటైన్ ద మ్యాక్సిమం ప్రాఫిట్ యాజ్ ఈచ్ అడిషనల్ యూనిట్ ఆఫ్ అవుట్పుట్ బ్రింగ్స్ మోర్ రెవెన్యూ దట్ ఇట్స్ కాస్ట్. సో మనకు అక్కడ ఏమవుతుంది, మ్యాక్సిమం ప్రాఫిట్ అనేది రావట్లేదని చెప్తున్నాడు. ఎందుకనంటే ఈచ్ అడిషనల్ యూనిట్ ఆఫ్ అవుట్పుట్ బ్రింగ్స్ మోర్ రెవెన్యూ. అక్కడ నుంచి మనకి ఈక్విలిబ్రియం పాయింట్ దాటిన దగ్గర నుంచి మనం తయారు చేసే ప్రతి యూనిట్ కూడా మనకు అడిషనల్ రెవెన్యూని జనరేట్ చేస్తుంది, దాంతోపాటుగా అడిషనల్ కాస్ట్ కూడా మనకు అవుతుంది. ఎనీ లెవెల్ ఆఫ్ అవుట్పుట్ గ్రేటర్ దాన్ ఓక్యూ బ్రింగ్స్ లెస్ మార్జినల్ రెవెన్యూ దాన్ మార్జినల్ కాస్ట్. ఓకేనా, ఎప్పుడైతే మనం ఓక్యూ అనే అవుట్పుట్ అనేది ఎప్పుడైతే దాటిందో, ఓకేనా, సో గ్రేటర్ దాన్ ఓక్యూ బ్రింగ్స్ లెస్ మార్జినల్ రెవెన్యూ అండ్ మార్జినల్ కాస్ట్. అంటే మనకి ఎప్పుడైతే ఈ ఓక్యూని దాటి అవుట్పుట్ అనేది వెళ్ళిందో అప్పుడు మనకి ఏమవుతుందనంట, మనకు వచ్చే రెవెన్యూ తగ్గిపోతుంది, మనకు అయ్యే ఖర్చు పెరిగిపోతుంది. చూడండి ఇక్కడ ఓక్యూని దాటింది, చూడండి ఓక్యూ అనేది ఇదే కదా. సో ఓక్యూ అనే పాయింట్ ఇది అనుకుంటే ఈ పాయింట్ని దాటి ఇటు వెళ్ళింది అనుకోండి, ఏమైపోతుంది మీకు ఎంసీ అనేది పెరిగిపోతా ఉంది. ఈ పాయింట్ దాటిన దగ్గర నుంచి ఇక్కడ నుంచి ఎంసీ అనేది పెరిగిపోయింది, రెవెన్యూ అనేది తగ్గిపోయింది. ఎందుకని ఎంసీ అనేది పైన ఉంది, ఎంఆర్ అనేది కింద ఉండిపోయింది, ఎంసీ కన్నా కింద ఉండిపోయింది. అంటే మీకు దీని అర్థం ఏంటి, ఓక్యూ దగ్గర మీకు మార్జినల్ కాస్ట్ పెరిగిపోతుంది. అంటే ఓక్యూని దాటి మీరు పక్కకి వెళ్ళారు అని అంటే అక్కడ నుంచి మీకు ఏమైపోతుంది, మార్జినల్ కాస్ట్ అనేది పెరిగిపోతుంది. తర్వాత దాని తర్వాత మీకు మార్జినల్ రెవెన్యూ అనేది ఏమైపోతుంది, తగ్గిపోతుంది. అంటే రెవెన్యూ అంటే మనకు వచ్చేది తగ్గిపోతుంది, మనకి అయ్యేది ఖర్చు అయ్యేది ఎక్కువైపోతుంది. అంటే ఎంఆర్ కన్నా ఎంసీ అనేది పైకి వెళ్ళిపోయింది. కాబట్టి దీని అర్థం ఏంటి, మనకు వచ్చేది తగ్గిపోతా ఉంది, మనకు ఖర్చు అయ్యేది పెరిగిపోతా ఉన్నది అనేది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఓక్యూ వరకు నీకు ఇబ్బంది లేదు. ఓక్యూ దాటి అవతలికి వెళ్ళావు అంటే నువ్వు అవుట్పుట్ని ఇంక్రీజ్ చేసుకుంటా వెళ్తే కనుక ఓక్యూని దాటి నీకు అక్కడి నుంచి రెవెన్యూ తగ్గిపోతుంది, కాస్ట్ పెరిగిపోతుంది. కాబట్టి దానివల్ల మీకు నష్టాలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి నువ్వు ఎంతవరకు వెళ్ళొచ్చు అంటే ఓక్యూ వరకు వెళ్ళొచ్చు. ఓక్యూ దాటి వెళితే మాత్రం నీకు ఖచ్చితంగా నీకు రాబడి అనేది తగ్గిపోతుంది, కాస్ట్ పెరిగిపోతుంది, రెవెన్యూ తగ్గిపోతుంది. అంటే ఖర్చు పెరుగుతుంది, ఆదాయం తగ్గిపోతుంది. ఓకేనా, దట్స్ ఇట్. ఇది షార్ట్ రన్ ఈక్విలిబ్రియం. ఓకే, తర్వాత ఫర్ ద ఈక్విలిబ్రియం ఆఫ్ ఎ ఫార్మ్ ద టూ కండిషన్స్ మస్ట్ బి ఫుల్ఫిల్డ్. సో మనం ఈక్విలిబ్రియం అనేది మనం ఇక్కడ మాట్లాడుతున్నాం అంటే ఈక్విలిబ్రియం గురించి చెప్తున్నాం అని అంటే, సో ఆ ఈక్విలిబ్రియం మనకి ఇక్కడ మనం అవ్వాలి అని అంటే కనుక ఏ ఫర్మ్ అయినా కూడా, ఏ సంస్థ అయినా కూడా ఇక్కడ ఈ టూ కండిషన్స్ని సాటిస్ఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది. అర్థమైందా? సో ఆ టూ కండిషన్స్ ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం అనమాట. ఓకేనా, సో ఆ టూ కండిషన్స్ ఏంటి, ఇక్కడ ఫర్ ద ఈక్విలిబ్రియం ఆఫ్ ఎ ఫార్మ్ ద టూ కండిషన్స్ మస్ట్ బి ఫుల్ఫిల్డ్. సో ఒకసారి ఈ డయాగ్రామ్ చూడండి, ఇక్కడ కూడా యాజ్ ఇట్ ఈజ్ మనం ఇక్కడ ఎక్స్ యాక్సిస్ మీద క్వాంటిటీ తీసుకున్నాం, వై యాక్సిస్ మీద ఏమో మనం ప్రైజ్ని తీసుకున్నాం. సో ఇక్కడ పాయింట్స్ మీకు ముందుగా చెప్తాను, తర్వాత వాటి గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఈ పాయింట్, ఇక్కడ ఈ అనే పాయింట్, ఈ రెండు కూడా ఈక్విలిబ్రియం పాయింట్స్. ఎంసీ అంటే యాజ్ యూజువల్ మార్జినల్ కాస్ట్, ఏసీ అంటేనేమో యావరేజ్ కాస్ట్. ఓకేనా, ఎంసీ అంటే ఏంటండి యావరేజ్ కాస్ట్, అండ్ ఏసీ అంటేనేమో యావరేజ్ కాస్ట్. ఏఆర్ ఈక్వల్ టు ఎంఆర్ ఈక్వల్ టు పి అంటున్నాడు. ఓకేనా, ఏఆర్ ఈక్వల్ టు ఎంఆర్ ఈక్వల్ టు పి అంటే యావరేజ్ రెవెన్యూ, మార్జినల్ రెవెన్యూ అండ్ ప్రైస్, దీస్ త్రీ ఆర్ ఈక్వల్, దట్ ఈస్ ద వన్ కండిషన్. అదే చెప్తాడు ఇప్పుడు. ఓకేనా, ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఓక్యూ అనేది ఫస్ట్ క్వాంటిటీ, ఇక్కడ తక్కువ క్వాంటిటీ ఇది, ఓక్యూ అనేది క్వాంటిటీ ఇక్కడ పెరిగింది. సో ఈ పాయింట్స్ ఏమో ఈక్విలిబ్రియం పాయింట్స్. ఇక్కడ ఎంసీ ఏసీ అనే కర్వ్స్ ఇక్కడ ఈ రెండు కూడా ఇక్కడ ఇంటర్సెక్ట్ అనేది అవ్వడం జరిగింది. ఇక్కడ వరకు గుర్తుపెట్టుకోండి. ఓకే,
సో ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఏఆర్ ఈక్వల్ టు ఎంఆర్ ఈక్వల్ టు పి అనే పాయింట్ని ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, దాంట్లో ఏం చెప్తున్నాడంటే ఇప్పుడు మీరు చూస్తే సో ఇక్కడ ఏం చెప్తున్నాడండి, సో ద మార్జినల్ కాస్ట్ మస్ట్ బి ఈక్వల్ టు ద మార్జినల్ రెవెన్యూ. మార్జినల్ కాస్ట్ తర్వాత మార్జినల్ రెవెన్యూ కూడా ఈక్వల్ అవ్వాలి అంటున్నాడు. ఓకేనా, ఎక్కడ ఈక్వల్ అయినాయి, మార్జినల్ రెవెన్యూ మార్జినల్ కాస్ట్ ఇదిగోండి ఇక్కడ ఈక్వల్ అయిపోయినాయి. ఈ పాయింట్ ఏదైతే ఉందో ఇంటర్సెక్టింగ్ పాయింట్, ఆ ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఈ అనేది ఉంది కదండి ఇక్కడ, సో ఈ పాయింట్ మనకు ఈక్వల్ అయిపోయింది. ఓకేనా, సో ఇప్పుడు దాని గురించి చూద్దాం. సో ఎక్కడ ఈక్వల్ అయినాయి, ఇక్కడ ఈక్వల్ అయినాయి, ఎంఆర్ ఎంసి ఇక్కడ ఈక్వల్ అయినాయి చూడండి. ఓకేనా, తర్వాత దిస్ కండిషన్ ఈజ్ నాట్ సఫిషియంట్, కానీ ఇది సఫిషియంట్ కాదు అంటున్నాడు. సిన్స్ ఇట్ మే బి ఫుల్ఫిల్డ్ అండ్ ఎట్ ద ఫర్మ్ మే నాట్ బి ఇన్ ఈక్విలిబ్రియం. అక్కడతోనే ఈక్విలిబ్రియం కాటలేదు. ఫిగర్ 4.4 షోస్ దట్ మార్జినల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు ద మార్జినల్ రెవెన్యూ. సో ఇక్కడ ఏమవుతున్నాయి, మార్జినల్ కాస్ట్ అండ్ మార్జినల్ రెవెన్యూ మస్ట్ బి ఈక్వల్ అండ్ దిస్ ఈజ్ నాట్ సఫిషియంట్ అంటున్నాడు. సిన్స్ ఇట్ మే బి ఫుల్ఫిల్డ్ అండ్ ఎట్ ద ఫర్మ్ మే నాట్ బి ఇన్ ఈక్విలిబ్రియం. సో ఫిగర్ 4.4 షోస్ దట్ మార్జినల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు మార్జినల్ రెవెన్యూ ఎట్ పాయింట్ ఈ. ఓకేనా, సో ఎక్కడైతే మనకు మార్జినల్ కాస్ట్ మార్జినల్ రెవెన్యూ అనేది ఈక్వల్ అవుతున్నాయి ఆ పాయింట్ మనం ఏమంటున్నాం, ఈ అంటున్నాం. ఎక్కడ ఈక్వల్ అయినాయి, ఇక్కడ ఒకసారి ఈక్వల్ అయినాయి, తర్వాత ఇక్కడ కూడా ఈక్వల్ అయినాయి. కాబట్టి ఈ రెండు పాయింట్స్ మనం ఏమంటున్నాం, ఈక్విలిబ్రియం పాయింట్స్ అంటున్నాం. ఎట్ ద ఫార్మ్ ఈజ్ నాట్ ఈక్విలిబ్రియం యాజ్ ఓక్యూ, అవుట్పుట్ ఈజ్ గ్రేటర్ దాన్ ఓక్యూ. సో ఇక్కడ మనకు ఇక్కడ ఏమవుతుంది, ఒక చోట ఈక్వల్ అయింది, దాని తర్వాత మళ్ళీ ఇంకో తర్వాత తగ్గడం అనేది జరిగింది. రెండు కిందకు వచ్చేసినాయి చూడండి. సో ఈ కిందకు వచ్చేసినాయి కాబట్టి మళ్ళీ అక్కడిగా ఇక్కడ ఈ పాయింట్ దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ ఈక్విలిబ్రియం అంటే అక్కడ మళ్ళీ ఇంటర్సెక్ట్ అయినాయి. కాబట్టి మనం అందుకని ఏం చేసాం, ఎట్ ద ఫర్మ్ ఈజ్ నాట్ ఇన్ ఈక్విలిబ్రియం యాజ్ ఓక్యూ, అవుట్పుట్ ఈజ్ గ్రేటర్ దాన్ ఓక్యూ. దానికోసం ఓక్యూ అనే దాన్ని మనం పెంచుకుంటూ వెళ్ళాం. ద సెకండ్ అండ్ నెసరీ కండిషన్ ఫర్ ఈక్విలిబ్రియం రిక్వైర్స్ that the marginal cost curve cuts the marginal revenue curve from below. The marginal cost curve today Zoom is creating a lot of problem for me. Okay, sorry for the inconvenience. So the second and necessary condition for equilibrium requires that the marginal cost curve cuts the marginal revenue curve from below. సో మార్జినల్ కాస్ట్ కర్వ్ మార్జినల్ రెవెన్యూ కర్వ్ అనేది ఎక్కడైతే మనకు ఇక్కడ కట్ అయిపోయింది, ఇక్కడే చూడండి మార్జినల్ కాస్ట్ తర్వాత సో మార్జినల్ కాస్ట్ మార్జినల్ రెవెన్యూ కర్వ్ ఇక్కడ కట్, ఇక్కడ ఈక్విలిబ్రియం అయినాయి, ఇక్కడ ఒక చోట ఈక్విలిబ్రియం అయినాయి, అంటే మనకి ఇక్కడ రెండు చోట్ల కట్ అనేది అయ్యడం జరిగింది. సో ఇక్కడ ఏమంటున్నాడు, మార్జినల్ రెవెన్యూ కర్వ్ ఫ్రమ్ బిలో ద మార్జినల్ కాస్ట్ కర్వ్ బి రైజింగ్ ఎట్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. సో ఎక్కడైతే మనకి ఇక్కడ ఇంటర్సెక్ట్ అయిందో ఆ ఇంటర్సెక్ట్ అయినటువంటి పాయింట్ దాటిన తర్వాత మనకి ఏమైంది, మార్జినల్ కాస్ట్ కర్వ్ అనేది ఇంక్రీజ్ అయింది. ఓకేనా, సో అంటే ఇక్కడ ఏమైంది, మనకు ఇక్కడ ఏమేమి ఈక్వల్ అయిపోయినాయి, ఎప్పుడైతే మార్జినల్ కాస్ట్ యావరేజ్ కాస్ట్ ఈక్వల్ అయిపోయినాయి, ఇంటర్సెక్ట్ అయిపోయినాయో అక్కడి నుంచి ఏమైంది, రెండు పెరిగినాయి. సో యావరేజ్ కాస్ట్ కర్వ్ ఇక్కడ పెరిగింది, మార్జినల్ కాస్ట్ కర్వ్ ఇక్కడ పెరిగింది. బట్ కానీ మార్జినల్ కాస్ట్ అనే దానికన్నా కూడా యావరేజ్ కాస్ట్ అనేది ఎప్పుడు కూడా తక్కువగానే ఉంటుంది. అది ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకేనా, సో ఈ టూ కండిషన్స్ ని సాటిస్ఫై చేస్తే మనం ఈక్విలిబ్రియం కి రీచ్ అయినట్టు లెక్క అనమాట. ఓకేనా, సో ఈ టూ కండిషన్స్ ని సాటిస్ఫై చేయాలి. ఓకే, సో ఏంటవి, ద మార్జినల్ కాస్ట్ మస్ట్ బి ఈక్వల్ టు ద మార్జినల్ రెవెన్యూ. మార్జినల్ కాస్ట్ మార్జినల్ రెవెన్యూ అనేది ఎప్పుడు కూడా ఈక్వల్ అయి ఉండాలి. అదేవిధంగా రెండో కండిషన్ మీరు సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలి అని అంటే ఏఆర్ ఈక్వల్ టు ఎంఆర్ ఈక్వల్ టు పి కూడా అయి ఉండాలి. ఇక్కడ మనం రెండు కండిషన్స్ గుర్తుపెట్టుకోవాలి. ఒకటి మార్జినల్ కాస్ట్ మార్జినల్ రెవెన్యూ రెండు ఈక్వల్ అవ్వాలి. ఓకేనా, అదొక్కటే కాదు, దాంతో పాటుగా ఏఆర్ ఈక్వల్ టు ఎంఆర్ ఈక్వల్ టు పి అవ్వాలి. ఇది సింపుల్ గా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఇన్ షార్ట్ రన్ మార్కెట్
then in equilibrium there are two conditions. One is MC equal to AC and MC equal to marginal revenue అంటే MC equal to MR అయి ఉండాలి. రెండో కండిషను AR equal to MR. ఓకే, సో సెకండ్ కండిషన్లో అంటే ఈ రెండు కండిషన్స్ మనం జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. AR ఈక్వల్ టు MR ఈక్వల్ టు P అయి ఉండాలి, అదేవిధంగా MC ఈక్వల్ టు AC అయి ఉండాలి. తర్వాత MR ఈక్వల్ టు MC కూడా అయి ఉండాలి. మూడు కండిషన్స్ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రెండే అని చెప్తున్నాడు కానివ్వండి, కానీ ఇక్కడ మనం టెక్నికల్గా మూడు గుర్తుపెట్టుకోండి. అంటే MC ఈక్వల్ టు AC అవుతుంది, MC ఈక్వల్ టు MR అవుతుంది, అదేవిధంగా AR ఈక్వల్ టు MR ఈక్వల్ టు P అవుతుంది. MC అంటేనే మార్జినల్ కాస్ట్, AC అంటేనేమో యావరేజ్ కాస్ట్, AR ఈక్వల్ టు AR అంటేనేమో యావరేజ్ రెవెన్యూ, MR అంటేనేమో మార్జినల్ రెవెన్యూ, P అంటే ప్రైస్ అనమాట. ఓకేనా, సో దట్ ఈస్ ఈక్విలిబ్రియం. ఓకే, దెన్ ఈక్విలిబ్రియం ఆఫ్ ద ఇండస్ట్రీ. ఇండస్ట్రీ లెవెల్లో మనకి ఈక్విలిబ్రియం ఎలాగ ఉంటుంది అనేది కనుక మనం చూస్తే, an industry is in equilibrium at that price at which the quantity demand is equal to the quantity. సారీ, సో ఈక్విలిబ్రియం ఆఫ్ ద ఇండస్ట్రీ. ఈక్విలిబ్రియం ఆఫ్ ద ఇండస్ట్రీ ఏం చెప్తున్నాడు? అండ్ ఇండస్ట్రీ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం ఎట్ దట్ పాయింట్ ఎట్ దట్ ప్రైస్ ఎట్ విచ్ ద క్వాంటిటీ డిమాండ్ ఈజ్ ఈక్వల్ టు ద క్వాంటిటీ సప్లైడ్. సో మనకి ఎక్కడైతే క్వాంటిటీ డిమాండ్ రెండు ఈక్వల్ అవుతున్నాయో ఆ ఈక్వల్ అయినటువంటి పాయింట్ని మనం ఏమంటున్నాం? ఈక్విలిబ్రియం పాయింట్ అంటున్నాం. అంటే డిమాండ్, ఇది డిమాండ్ లైన్ DD అనేది, SS అనేది సప్లై లైన్, సో Q అనేది క్వాంటిటీని ఇండికేట్ చేస్తే ఎట్ సమ్ క్వాంటిటీ దేర్ ద డిమాండ్ అండ్ సప్లై లైన్ బోత్ ఆర్ ఈక్వల్, దట్ పాయింట్ ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఈస్ కాల్డ్ యాజ్ ఈక్విలిబ్రియం పాయింట్. అంటే మనకు ఒక ప్రైస్ దగ్గర ఒక క్వాంటిటీ దగ్గర మనకు ఏమవుతున్నాయి? డిమాండ్ సప్లై అనేది ఈక్వల్ అవుతున్నాయి. ఆ పాయింట్ని మనం ఏమంటున్నాం అంటే ఈక్విలిబ్రియం పాయింట్ అని చెప్పి చెప్తున్నాం. అంటే మనం డిమాండ్కి అనుగుణంగా సప్లై చేస్తున్నాం. అంటే మనకు 1000 యూనిట్లు కావాలి, 1000 యూనిట్లు మనం సప్లై చేస్తున్నాం. అంటే 1000 మంది కొనేవాళ్ళు రెడీగా ఉన్నారు, మనం 1000 యూనిట్లు సప్లై చేస్తాం అనుకోండి, అదేమవుతుంది? ఈక్విలిబ్రియం పాయింట్ అవుతుంది. అంటే ద డిమాండ్ అండ్ సప్లై బోత్ ఆర్ ఈక్వల్. సో దాన్ని మనం ఏమంటున్నాం? ఇండస్ట్రీ, ఈక్విలిబ్రియం ఆఫ్ ద ఇండస్ట్రీ అన్నాం. ఎందుకని అంటున్నాం ఇండస్ట్రీ లెవెల్లో? ఎందుకని అంటున్నాం అంటే మనం సపోజ్ మనకు మార్కెట్లో సిమెంట్ డిమాండ్ ఉంది. సో సిమెంట్ కంపెనీలు అన్నీ కలిసి 10,000 మంది సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. సిమెంట్ కంపెనీ, ఇప్పుడు ఇండస్ట్రీ అంటే ఏంటి? మనం ఒక పరిశ్రమలో ఒకే రకమైన ప్రోడక్ట్ తయారు చేసే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అన్నిటిని కలిపి మనం ఇండస్ట్రీ అంటాం. అంటే ఇప్పుడు సిమెంట్ ఇండస్ట్రీ తీసుకున్నారనుకోండి, దాంట్లో రకరకాల కంపెనీలు ఉంటాయి. ఓకేనా, సో KCP అని, నాగార్జున అని, అల్ట్రాటెక్ అని, ఇట్లాంటి కంపెనీలు అన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు 10,000 సిమెంట్ బస్తాల డిమాండ్ ఉందనుకోండి. సో ఆ 10,000 బస్తాల డిమాండ్కి తగ్గట్టుగా ఈ 3 కంపెనీలు 4 కంపెనీలో ఆ 10,000 బస్తాలని సప్లై చేయగలిగినాయి అనుకోండి. అంటే డిమాండ్ 10,000 ఉంది, సప్లై 10,000 ఉంది, ఈ అన్ని కంపెనీలు అన్ని కలిసి సప్లై 10,000 బస్తాలను సప్లై చేయగలిగినాయి అనుకోండి, దెన్ డిమాండ్ ఈజ్ ఈక్వల్ టు ద సప్లై. దట్ పాయింట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఈక్విలిబ్రియం పాయింట్. సో ఇక్కడ ఈక్విలిబ్రియం పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే మార్కెట్లో మీకు ఇండస్ట్రీ లెవెల్లో డిమాండ్ అనేది ఎలా ఉంటుందనంటే, మార్కెట్లో కొనేవాళ్ళు అందరి డిమాండ్ మీదే, ఇండస్ట్రీదే, సిమెంట్ ఇండస్ట్రీదే. ఎందుకని? దాంట్లో ఏ కంపెనీ అయినా తయారు చేయనండి, అది సిమెంటేగా. కాకపోతే దాన్ని కస్టమర్ ఏది కావాలో అది కొనుక్కుంటాడు.
ఇప్పుడు సపోజ్ నీకు నాగార్జున కావాలనుకున్నావు, నాగార్జున సిమెంట్, కానీ లేదు, ఏం చేస్తావు? వేరే దానికి షిఫ్ట్ అవ్వాల్సిందే కదా, నీకు పని ఆగిపోతుంది. అప్పుడు ఏం చేస్తావు? నువ్వు వేరే కంపెనీ దగ్గర కొంటావు. వేరే కంపెనీది కొనాలంటే నీకు అది అవైలబుల్గా ఉండాలిగా ముందు. అర్థమవుతుందా నేను చెప్పేది మీకు పాయింట్? నాగార్జున సిమెంట్ అందుబాటులో లేదు, అప్పుడు దాన్ని ఎవరు రీప్లేస్ చేయాలి? వేరే కంపెనీ రీప్లేస్ చేసేస్తుంది. అంటే దాని అర్థం ఏంటి? మార్కెట్లో ఎవరికి సిమెంట్ కావాలన్నా కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళు సప్లై చేస్తున్నారు. కాబట్టి మార్కెట్లో 10,000 మంది కొనేవాళ్ళు ఉంటే 10,000 మందికి తగ్గట్టుగా సప్లై చేస్తున్నారు. ఆ పాయింట్ సప్లై చేస్తున్నారు కాబట్టి అక్కడ డిమాండ్ సప్లై ఈక్వల్ అయిపోతున్నాయి అంటున్నాం. సో ఆ ఈక్వల్ అవుతున్నటువంటి పాయింట్ ఏమవుతుంది మనకి? ఈక్విలిబ్రియం పాయింట్ అవుతుంది. ఓకే, ఈక్విలిబ్రియం ఆఫ్ ద ఇండస్ట్రీ. ఓకే, సో అదే చెప్తున్నాడు ఇక్కడ చూడండి. సో ఇన్ ఫిగర్ 4.8 ఎక్స్ప్లెయిన్స్ that DD is the industry demand and SS is the industry supply. The point E at which industry demand and industry supply equalizes, the price OP is determined. సో ఎక్కడైతే ఈక్వల్ అయిందో ఆ ప్రైస్ అదే ఫిక్స్డ్ అనమాట. ఆ ప్రైజ్ని మనం తీసుకుంటున్నాం. ఇప్పుడు ఇదంతా దేనికోసం? ప్రైజ్ని మనం డిటర్మైన్ చేయడం కోసం. ఎప్పుడైతే మనకి డిమాండ్ సప్లై ఈక్వల్ అయినాయో ప్రైస్ ఏమైపోతుంది? ఇది ఫిక్స్డ్ అయిపోతుంది. ఇదే ప్రైస్ అనమాట, మనం ఈజీగా ఫిక్స్ చేసేయచ్చు. ఎందుకని ఆ ప్రైస్ దగ్గర మనకు డిమాండ్ సప్లై రెండు ఈక్వల్ అయిపోయినాయి కాబట్టి మనం ఆ ప్రైజ్నే ఫైనల్ ప్రైజ్గా తీసుకోవడం అనేది జరుగుతుంది. OQ is the quantity demanded and quantity supplied. This however is a short run equilibrium where at the market determined price some firms may be making supernormal profits. సో ఈ షార్ట్ రన్ ఈక్విలిబ్రియంలో జనరల్గా ఏంటంటే వేర్ ద మార్కెట్ డిటర్మైన్డ్ ప్రైస్ సమ్ ఫర్మ్స్ మే బి మేకింగ్ సూపర్ నార్మల్ ప్రాఫిట్. ఇక్కడ కొన్ని సంస్థలు సూపర్ నార్మల్ ప్రాఫిట్స్ గెయిన్ చేయొచ్చు, ఎందుకంటే డిమాండ్కి అనుగుణంగా ప్రైస్ పెంచుకుంటున్నారు కాబట్టి దాన్ని బట్టి వాళ్ళు సూపర్ నార్మల్ ప్రాఫిట్స్ గెయిన్ చేయొచ్చు. కొంతమంది నార్మల్ ప్రాఫిట్స్ గెయిన్ చేయొచ్చు, కొంతమంది లాసెస్ కూడా పొందొచ్చు. ఇన్ ద లాంగ్ రన్ ద ఫర్మ్స్ మే నాట్ కంటిన్యూ ఇంకరింగ్ లాసెస్. కానీ లాంగ్ రన్లో కంటిన్యూస్గా లాసెస్ వస్తే మాత్రం బిజినెస్ రన్ చేయలేం. ఎందుకంటే కంటిన్యూస్గా లాసెస్ వస్తే మనం ఏ బిజినెస్ను కూడా మనం రన్ చేయలేం కదా. కాబట్టి ఎంతో కొంత సూపర్ నార్మల్ ప్రాఫిట్స్ రాకపోయినా అట్లీస్ట్ మనకు నార్మల్ ప్రాఫిట్స్ వచ్చి మనం వ్యాపారాన్ని రన్ చేయగలుగుతాం. ఇన్ ద లాంగ్ రన్ ద ఫర్మ్స్ మే నాట్ కంటిన్యూ ఇంకరింగ్ లాసెస్. లాస్ మేకింగ్ ఫర్మ్స్ దట్ కెనాట్ అడ్జస్ట్ దేర్ ప్లాంట్ విల్ క్లోజ్ డౌన్. ఎప్పుడైతే మనకు కంటిన్యూస్గా లాసెస్ వచ్చేస్తుందో మనం ఏం చేయాల్సి వస్తుంది? ఆ ప్లాంట్ని మూసివేయాల్సి వస్తుంది. కాబట్టి కంటిన్యూస్ లాస్ని ఎవరు కూడా బేర్ చేయలేరు. ఫర్మ్స్ దట్ ఆర్ మేకింగ్ సూపర్ నార్మల్ ప్రాఫిట్స్ విల్ ఎక్స్పాండ్ దేర్ కెపాసిటీ. ఏ ఫర్మ్స్ అయితే సూపర్ నార్మల్ ప్రాఫిట్స్ వస్తున్నాయో వాళ్ళు ఉన్నటువంటి ప్లాంట్ని ఎక్స్పాండ్ చేయాలనుకుంటారు. సైమల్టేనియస్లీ న్యూ ఫర్మ్స్ విల్ బి అట్రాక్టెడ్ ఇన్ టు ద ఇండస్ట్రీ. ఎప్పుడైతే సూపర్ నార్మల్ ప్రాఫిట్స్ వస్తున్నాయో కొత్త వాళ్ళు కూడా ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వడానికి ఆసక్తి చూపిస్తారు. ఎందుకని? అక్కడ లాభాలు వస్తున్నాయి ఆ ఇండస్ట్రీలో, మనం కూడా దాంట్లోకి వెళ్తే బాగుంటుంది కదా అని చెప్పి వేరే వాళ్ళు కూడా రావడానికి ప్రయత్నం చేస్తారని చెబుతున్నాడు. ఫ్రీ మూవ్మెంట్ ఆఫ్ ఫర్మ్స్ ఇన్ అండ్ అవుట్ సైడ్ ద ఇండస్ట్రీ అండ్ రీఅడ్జస్ట్మెంట్ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ ఫర్మ్స్ ఇన్ ద ఇండస్ట్రీ విల్ ఎస్టాబ్లిష్ ఏ లాంగ్ రన్ ఈక్విలిబ్రియం. ఓకేనా? ఎప్పుడైతే మనకు ఉన్నవాళ్ళు అడ్జస్ట్ అవ్వటం రీఅడ్జస్ట్ అవ్వటం ఇండస్ట్రీలో అనేది ఎప్పుడైతే మనకి ఇది లాంగ్ రన్లో జరుగుతూ ఉంటుందో అప్పుడు మనకు ఈ ఈక్విలిబ్రియం లాంగ్ రన్లో కూడా మనకి ఈక్విలిబ్రియం అనేది మీట్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇన్ విచ్ ఫార్మ్స్ విల్ జస్ట్ బి ఎర్నింగ్ నార్మల్ ప్రాఫిట్స్ అండ్ దేర్ విల్ బి నో టెండెన్సీ ఆఫ్ ఎంట్రీ ఆర్ ఎగ్జిట్ ఆఫ్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ. ఎప్పుడైతే మనకి నార్మల్ ప్రాఫిట్స్ అలా కంటిన్యూగా వస్తూ ఉంటాయో అప్పుడు మనం బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు, కొత్త వాళ్ళు రారు, ఉన్నవాళ్ళు బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నార్మల్ ప్రాఫిట్స్ వస్తున్నాయి కాబట్టి కొత్త వాడు రాడు, ఉన్నవాళ్ళు అలాగే కంటిన్యూ అవుతారు. ఎందుకంటే వాళ్ళకి నష్టం ఏం లేదు కాబట్టి ఉన్నవాళ్ళు అదే వ్యాపారాన్ని చేసుకుంటూ ఉంటారనమాట. ఓకే, దట్స్ ఇట్.